నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాంటి రెసిపీ పన్నీర్ కుర్చన్. సో రోటీస్ కానీ లేదంటే బటర్ నాన్, బటర్ రోటీస్, తందూరీ రోటీస్ వీటన్నిటికీ కూడా సైడ్ డిష్ పన్నీర్ కుర్చన్. సో పన్నీర్ కుర్చన్ అన్న వర్డ్ ఎలా వచ్చిందో అండ్ కుర్చన్ అంటే ఏంటో, ఎక్కడి నుంచి వచ్చిందో ఇవన్నీ కూడా నేను రెసిపీ చేస్తూ కూడా నేను మీకు చెప్పేసేయచ్చు. సో చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోయే ఒక 10 to 15 మినిట్స్లో అయిపోయే రెసిపీ అనమాట. సో సింపుల్గా మన ఇంట్లో ఉండే అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ పన్నీర్ కుర్చన్. సో ఇప్పుడు చేస్తున్న పన్నీర్ కుర్చన్. సో దానికి నేను పన్నీర్ ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఒక 150 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. నేను కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. సో ప్యాన్ ఏంటంటే మనం నార్మల్ కడాయి లాగా పెట్టుకోకుండా ఇలా వైడ్ ప్యాన్ అంటే వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. నార్మల్ ప్యాన్స్లో కానీ చేసుకోవాలి, ఐరన్ ప్యాన్లో కానీ అలా చేసుకోవాలి. సో నాన్ స్టిక్ అస్సలు యూస్ చేసుకోకూడదు. ఎందుకంటే మీనింగ్ కుర్చన్ అంటే ఏంటంటే మనం స్పూన్తో కలిపినప్పుడు ఇలాగా కింద నుంచి స్క్రేప్ చేస్తాం అనమాట. కుర్చన్ అంటే స్క్రేపింగ్ అనమాట, అంతే. సో కింద నుంచి చేసేదాన్ని కుర్చన్ అని అంటారు. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. సో సబ్జీ మోడ్లో నేను పెట్టుకున్నాను. సో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నేను ఆయిల్ వేసుకున్నాను. సో వేడైతే అయిపోయింది కదండి. దీంట్లో ఫస్ట్ నేను పన్నీర్ ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఫ్లేమ్ తగ్గించుకున్నాను, హీట్ తగ్గించుకున్నాను. ఎందుకంటే ఇవి మాడిపోకుండా ఉండాలన్నమాట. గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ నేను ఇంక్రీజ్ చేసుకుంటాను, అంతే. సో స్లోగా కుక్ చేసుకున్నామంటే ఇవి ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. అంటే మనం రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ లేదు బయట ఎక్కడైనా స్ట్రీట్ ఫుడ్ కూడా చేస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే పెద్ద ప్యాన్ పెట్టుకుంటారు అన్నమాట. సో ఆ ప్యాన్లో ఏంటంటే వైడ్ ప్యాన్ అనమాట. సో దాంట్లో వాళ్ళు డైరెక్ట్గా అన్నీ వేసి చేస్తారు. సో దీంతో ఏంటంటే ఇలాగా స్క్రేపింగ్ చేస్తూ ఉంటారు, అందుకనే కుర్చన్ అన్న వర్డ్ వచ్చింది. సో ఇది జనరల్గా ఏంటంటే పంజాబీ రెసిపీ అనమాట. ఇంకా ఎక్కడెక్కడి నుంచో కూడా అంటున్నారు, అవధ్ అని ఒక ప్లేస్ అని అంటున్నారు, బట్ అవన్నీ తెలియదు. పంజాబీ రెసిపీ అని మాత్రం తెలుసు. సో ఇది నేను ఇవాళ చేస్తున్నాను అనమాట. పన్నీర్ కుర్చన్ చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్తే మనం ఫస్ట్ ఇదే తీసుకుంటూ ఉంటాం అనమాట. సో పన్నీర్ కుర్చన్ అని, పన్నీర్ లబాబ్దార్ అని, ఇలాగ చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అలాంటి దాంట్లో ఇది ఒక రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేస్తుంది, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. సాల్ట్ కొంచెం మనం ఎలాగా సబ్జీ చేసినప్పుడు వేసుకుంటాం కాబట్టి మరి ఎక్కువ వేయక్కర్లేదు. అయితే సాల్ట్ కొంచెం దీంట్లో పడితే కూడా బాగుంటుంది, అందుకని వేసాను. అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ఒక 2 to 3 pinches వేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ అన్నిటికీ పట్టేటట్టు వేస్తున్నాను. సో అలాగే కొంచెం ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్ కూడా నేను వేసుకుంటున్నాను. జీరా పౌడర్, దూనా జీరా పౌడర్ అంటే డ్రై ఫ్రై చేసిన జీరా, దాంతో పొడి చేసుకున్నాను. అందుకే కలర్ కూడా ఏంటంటే లైట్ బ్రౌన్ అవుతుంది అనమాట. కొంచెం గరం మసాలా, అలాగే ఫైనల్గా ఏంటంటే కొంచెం హల్దీ పౌడర్ అంటే టర్మరిక్ పౌడర్, పసుపు. ఏంటంటే గరిటెతో మనం ఇలాగ స్పూన్తో లేడల్తో మనం చేసామంటే అవి పన్నీర్ విరిగిపోయిన ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అలా కాకుండా ఇలాగ చిమ్టా అంటే రోటీస్ చేసుకునే చిమ్టాతో మనం టర్న్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగా లైట్ బ్రౌన్ అవుతుంది కదా, ఇంకొంచెం మాడుతుంటే ఫ్లేమ్ తక్కువ చేసుకుంటున్నాను. ఏంటంటే 2 సైడ్లు కూడా ఫ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను తీసేసి స్లోగా తీసుకోవాలన్నమాట, విరిగిపోకుండా చూసుకోవాలి. ఇలాగ వేరే ప్లేట్లో నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను.
పక్కన పెట్టేసుకుని సేమ్ ప్యాన్లో నేను ఇప్పుడు పనీర్ కుర్చన్ సబ్జీ స్టార్ట్ చేస్తాను. సో ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ వేసాను. సో అలాగే బటర్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది బటర్ వేసుకుంటే. జీరా 1 టీ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని వెజిటబుల్స్ వేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీస్ అంటే 3 పచ్చిమిరపకాయలు సన్నగా ఇలాగా కట్ చేసుకుని హాఫ్ చేసుకొని అవి వేసేసుకోవాలి. సో అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేసుకోవాల్సింది రెడ్ చిల్లీస్. అవి కూడా ఏంటంటే ఒక 3 to 4 హాఫ్ చేసుకుని వేసుకున్నాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఏంటంటే ఒక మీడియం సైజులో ఒక 2 తీసుకున్నాను అనమాట. ఇలాగ పొడుగ్గా కట్ చేసుకున్నాను, బాగుంటుంది చూడ్డానికి కూడా. సో ఆ తర్వాత ఇవి కూడా ఒక్కసారి ఫ్రై అయిపోవాలి. సో ఆ తర్వాత వేసుకోవాల్సింది ఏంటంటే షిమ్లా మిర్చి, క్యాప్సికమ్ వేసుకున్నాను, గ్రీన్ క్యాప్సికమ్. మీ దగ్గర ఒకవేళ ఎల్లో అండ్ రెడ్ ఉంటే కూడా మీరు వేసేసుకోవచ్చు, అవి కూడా చాలా బాగుంటుంది. సో నేను గ్రీన్ అయితే ఒక్కటే వేసాను, అవి కూడా సీడ్స్ లేకుండా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని అవి వేసాను. అలాగే ఒక బిగ్ సైజ్ టమాటర్ కూడా నేను వేసుకున్నాను. సో అది కూడా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను. నెక్స్ట్ వేసింది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్. అలాగే సాల్ట్ మన టేస్ట్కి తగినంత నేను 1.5 టీ స్పూన్ వేసాను. నెక్స్ట్ వేసింది ఏంటంటే హల్దీ పౌడర్, పసుపు ఒక 1/2 టీ స్పూన్. నెక్స్ట్ కారం కూడా ఒక 1.5 టీ స్పూన్ వేసాను, రెడ్ చిల్లీ పౌడర్. ఆ తర్వాత ధనియా పౌడర్ అంటే కొరియాండర్ పౌడర్ కూడా ఒక 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే జీరా పౌడర్ కూడా ఒక 1.5 టీ స్పూన్ వేసాను. సో అలాగే ఒక 1 టీ స్పూన్ గరం మసాలా. నెక్స్ట్ కసూరి మేతి క్రష్ చేసుకుని ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. సో ఆ తర్వాత బైండింగ్ కోసం అండ్ మంచి టేస్ట్ రావడం కోసం ఏంటంటే శనగపిండి అంటే బేసన్, అది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో శనగపిండి వేస్తే పన్నీర్ కుర్చన్లో ఉండే గ్రేవీ చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట, అందుకని వేసాను, ఫ్లేవర్స్ బాగుంటాయని. సో నెక్స్ట్ ఏంటంటే టొమాటో ప్యూరీ అనమాట. నేను ఆల్రెడీ ప్యూరీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట, అదే వేస్తున్నాను. అదొక 1 కప్ వేసాను, ఒక 100 గ్రామ్స్ అనమాట, 100 ml వేసాను. అలాగే ఒక 100 ml ఏంటంటే వాటర్ కూడా వేసుకున్నాను. సో దాంతోపాటు ఒక 2 minutes మనం కుక్ చేస్తే చాలన్నమాట. సో అప్పుడేంటంటే వెజిటబుల్స్ వేసినవి క్రంచీగా కూడా ఉంటాయి, అలాగే కుక్ కూడా అయిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుంది అలా చేస్తే టేస్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఒక 2 minutes తర్వాత నేను ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో పన్నీర్ కుర్చన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు పన్నీర్ దీంట్లో వేసామంటే ఇంకొక 1 or 2 minutesలో మనకి పన్నీర్ కుర్చన్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు రెడీగా ఉన్న పన్నీర్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ వేసుకుంటున్నాను. సో పన్నీర్ వేసిన తర్వాత మాత్రం జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి, అదర్వైజ్ ఏంటంటే కొంచెం అవి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో చాలా స్లోగా ఇలాగా కింద నుంచి ఇలాగ కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. సో నేను వీడియోలో చూపించిన విధంగా. సో ఆ తర్వాత ఒక 1 minute తర్వాత ఏంటంటే రెడీగా పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను. అలాగే ఫైనల్గా ఏంటంటే ఇలాగ ఆనియన్ రింగ్స్ వేసామంటే చాలా బాగుంటుందన్నమాట ఇలాగ చేస్తే. సో ఇవేంటంటే ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, లాస్ట్లో వేసుకోవాలి. సో క్రంచీగా ఉండడానికి అండ్ మంచి టేస్ట్ రావడానికి అనమాట. సో సబ్జీ అయితే రెడీ అయిపోయింది. నేను ఒక బటర్ నాన్ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ రెసిపీ ఉందన్నమాట, బట్ ఒక్కసారి దీంతో పాటు చూపిద్దాం అనుకున్నాను. సో బటర్ నాన్కి నేను ఆల్రెడీ ఒక 2 to 2.5 hours బిఫోర్ నేను మైదా పిండి కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. దాంట్లో కొంచెం కర్డ్ అండ్ మిల్క్తో నేను మిక్స్ చేసుకున్నాను. సో దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సో బేకింగ్ పౌడర్ కానీ ఈస్ట్ కానీ ఏమీ వేయలేదన్నమాట. సో అందుకని 2.5 to 3 hours బిఫోర్ కూడా పెట్టుకుంటే చాలా బాగా వస్తాయన్నమాట. సో అలాగా బటర్ నాన్ షేప్లో తీసుకొచ్చి కొంచెం కలోంజీ పైన వేసాను. అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొరియాండర్ వేసుకుని పక్కనే ఒక కటోరీలో వాటర్ పెట్టామంటే వాటర్ కొంచెం కండెన్స్ అయ్యి నాన్ ఏంటంటే బటర్ నాన్ ఏంటంటే చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట, డ్రై అయిపోకుండా ఉంటుంది, అందుకని అలాగా చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే అది అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుని బటర్ అప్లై చేశాను. సో పన్నీర్ కుర్చన్ అండ్ బటర్ నాన్ 2 హాట్గా ఉన్నప్పుడే సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. దాంతోపాటు మీ దగ్గర అవైలబుల్ ఉన్న అచార్ అంటే ఆవకాయ కూడా వేస్తే చాలా బాగుంటుంది.
సో పనీర్ కుర్చన్ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.